కేటీఆర్ గద్వాల పర్యటనపై కార్యకర్తల సన్నాహక సమావేశానికి హాజరైన మాజీ మంత్రులు. గద్వాల పట్టణంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల పర్యటనపై నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే విజయుడు, మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు కేటీఆర్ సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల 13వ తేదీన శనివారం రోజు గద్వాల నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేటీఆర్ రోడ్ షోను మరియు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బోనస్ కొద్ది మందికి ఇచ్చి ఇచ్చిన విజయమని ప్రచారం చేసుకున్నాం. మొన్న అసలు ఎవరికి బోనస్ ఇవ్వలే, మొదలే పెట్టలే. ఈ పరిస్థితులలో ఇతర డిక్లరేషన్లకు సంబంధించి కూడా యువకులను, చదువుకున్నటువంటి యువకులను, నిరుద్యోగ యువకులను ఎంత పెద్ద ఎత్తున మోసం చేసింది సర్కారు, ఎంత పెద్ద ఎత్తున తప్పుదోవ పట్టించింది వాళ్ళను. గత ప్రభుత్వంలో మేము 1,63,000 ఉద్యోగాలను వివిధ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసినాం, పూర్తి చేసినాం. మరో 40,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాం. ఎన్నికలు వచ్చినాయి, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చే లోపల, నియామక పత్రాలు ఇచ్చే లోపల ఎన్నికలు వచ్చినాయి. వీళ్ళు ఎక్కినాక నేను కొలువులు ఇచ్చినా అని మాట్లాడతాడు. సిగ్గుశరం లేని ముచ్చట. ఏ మేధావులైతే ఎన్నికల ముందు నోటిఫికేషన్ల మీద మాట్లాడినో మొన్న వాళ్ళే అశోక్ నగర్ నుంచి వాళ్ళు మాట్లాడినారు. 5,000కు మించి నీవు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవో, ఏ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చినవో, ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చినవో, ఈ కొత్త సర్కారు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవో బయట పెట్టమని అడిగినారు. సిగ్గుపోయి ముచ్చట. అసలు గౌరవంగా చెప్పాల్సింది ఏంటి, గత ప్రభుత్వం ఈ ప్రక్రియ ఇక్కడ దాకా చేసింది, మిగిలిన ప్రక్రియ మేము చేసినాం, మా చేతుల మీద ఇస్తున్నాం అని చెప్తే అదో గౌరవం. మిగిలిన ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలి. మీరు చెప్పింది ఏంటి, ఏడాది లోపల, ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపల 2 లక్షల కొలువులను పూర్తి చేస్తామని చెప్పారు. 2 లక్షల కొలువులను పూర్తి చేస్తాం అని చెప్పారు. మీరు ఇచ్చింది ఇవ్వాలంటే 5,000. ఇది మోసం కాదా? భారీ మోసం కాదా? వంచన కాదా ఇది? ఇట్లా మీరు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా చాలా ఘోరంగా ఈ గొప్పతనానికి మహిళల్ని కోటీశ్వరులు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారు మాటలు. ఉచిత బస్సు పెట్టి పాపం వాళ్ళు కొట్లాడుకునేటువంటి దుస్థితి తీసుకొని వచ్చినారు. కోటీశ్వరులను చేయకపోయినా పర్లేదు, వాళ్ళ ఆత్మాభిమానంతో బతికేటువంటి విధంగా ఇతర డిక్లరేషన్ల నియమాలు అయితే ఈ మహిళలందరూ కూడా ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే. రైతులకు మేలు జరిగితే ఆ కుటుంబాల్లో ఉన్న మహిళలకు మేలు జరిగినట్లే. నిరుద్యోగ యువకులకు నోటిఫికేషన్లో ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళలకు మేలు జరిగినట్లే. ఇవాళ ప్రత్యేకంగా కోటీశ్వరులు చేస్తా అంటే ఆశ పెట్టుకుని ఎవరు లేరు. చెప్పినా చేస్తే చా, అవి చేయకుండా ఇది కొత్తగా చేస్తా అని చెప్తాడు, కొత్త ఆశ కల్పించడం. దీని మీద దృష్టి పెట్టమంటే, మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టమంటే ఒక్కనాడు కూడా వాళ్ళు ఇచ్చిన హామీల మీద మాట్లాడుకుని అన్నీ అయిపోయినాయి. రుణమాఫీ గురించి ఎంత బడ్జెట్ చేసి మాట్లాడిన ముఖ్యమంత్రి మనం చూస్తాం. అయిపోయినాయి, కంప్లీట్ చేసినాం మేమని చెప్పి. రాష్ట్రంలో సగానికి ఎక్కువ మందికి రాలేదు, దాదాపు సగం మందికి మాత్రమే వచ్చింది. సగానికి ఎక్కువ మందికి రుణమాఫీ జరగలేదు అనేటువంటిది రూఢి అయిపోయింది. ప్రతి జిల్లాలలో వ్యవసాయ శాఖ నుంచి, కలెక్టరేట్ల నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టే చూపిస్తాం. మేము ఏ జిల్లాలలో ఎంతమందికి రుణమాఫీ జరగలే, గ్రామాల వారీగా జరగని కూడా వివరాలు చెప్పినాం. అనేక సార్లు ఎత్తి చూపించినాం. మొండిగా ఓ మాట మాట్లాడిసి వదిలేస్తారు, ఆడికి అయిపోయింది. ఇక మీరు ఏది చెప్పినా సరే. ఇవాళ ఇదంతా ఓ తతంగా నడిపించుకుంటూ మీరేం చేస్తారో కేసీఆర్ ప్రభుత్వానికంటే మెరుగ్గా కానీ, సమానంగా కానీ, లేదా పోటీ పడేటట్లు కానీ ఇంకేదైనా చేసి ప్రజల్ని మెప్పించేటువంటి ఒక్క పని చేయమంటే అవి ఏమీ చేయకుండా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. కేసీఆర్ మొత్తం ధ్వంసం చేసిండు, తెలంగాణను అప్రపాలు చేసిండు. పార్లమెంట్లో జవాబు ఇచ్చే కేంద్ర మంత్రి, రిజర్వ్ బ్యాంకే చెప్పే తెలంగాణకు ఉండేటువంటి అప్పు ఎంత, దేశంలో అతి తక్కువ అప్పున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి, అతి తక్కువ అప్పున్న రాష్ట్రాలలో తెలంగాణ, అతి ఎక్కువ సంపద సృష్టించిన దాంట్లో తెలంగాణ మొదటి వరుసలో ఉంది.
తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటి వరుసలో ఉంది. నిన్నదాకా మొన్ననే కదా కేంద్రం ప్రకటించింది. ఐటీ కానీ పరిశ్రమల రంగంలో కానీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చాం. తెలంగాణ స్వరూపాన్ని మార్చిన 10 ఏళ్ల కాలం అద్భుతంగా. మీరు గొప్పగా చెప్పినా దాన్ని నిలబెడితే సార్, నిలబెట్టడం కాకుండా దాన్ని విధ్వంసం చేసి పడేస్తుంది. అందరితో ఆగకుండా గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికే మొత్తం సమయం అంతా వెచ్చిస్తూ వచ్చినారు. ఇక గెలిచిన మొదటి వారంలో వాళ్ళ కథలకు, మొదటి వారంలో మొదటి నెలల్లో వాళ్ళ కథలకు అద్దే లేదు. మొత్తం ప్రపంచాన్నే జయించినంత విరోచితంగా మాట్లాడారు. ఇక్కడ లేని అహంకారం తెచ్చిపెట్టుకొని మాట్లాడారు. ఇక మేము దర్వాజాలు తెరిసే పెట్టినాం, మీ పార్టీ ఖాళీ, ఇక ఉండనే ఉండదు కేసీఆర్, నీ పార్టీ ఉండదు, నీవు ఉండవు, అయిపోయింది పో. చూడు చేరిన ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లో చేరినని ముఖ్యమంత్రి గర్వంగా భుజాలు ఎగిరేసి తొడలు కొట్టుకొని చెప్పిండు. తీరా కోర్టులో కేసేసి అది సుప్రీంకోర్టు పోయినాక ఇలా సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చి తేల్చండి అని చెప్పి స్పీకర్కి పంపించినాక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలేమో ఒక్కొక్కరు ప్రజల ముందు అత్యంత అవమానకరంగా పార్టీ మారిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వీడియోలు, ఫోటోలు, కండువాలు అన్నీ ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఎవరైతే మారినారో వాళ్ళందరివి అవి ఉండగా కూడా ఇలా మేము మారలే, మేము ఇక్కడే ఉన్నాం, మేము అక్కడే ఉన్నాం. ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతోనే నిన్ననే ముఖ్యమంత్రి మీటింగ్ పెడతాడు. మళ్ళా ఇక లేనే లేదు, బీఆర్ఎస్ లేనే లేదు అని పొంగనాలు మాట్లాడినావు కదా, 10 మందిని చేర్చుకున్నా ఖాళీ అయిపోయింది అన్నావు కదా. మరి సిగ్గు శరం ఉంటే మీ పార్టీకి మీకు ఆ 10 మందితో రాజీనామా చెప్పి ఉప ఎన్నికలకు సింపుల్ ముచ్చట. ఇలా మళ్ళీ ఇంత పొడుగు మాట్లాడితే కదా, ఏసు నేను చేర్చుకున్నా మా పార్టీలోకి వచ్చిన మళ్ళీ ఇలా మాట్లాడు, మా పార్టీలోనే ఉన్నారు వాళ్ళని మాట్లాడు దమ్ము ఉంటే. వీళ్ళు ఎట్లా మాట్లాడారు, ముఖాలు తప్పించుకోనికే లేదు మేము కేసీఆర్తోనే ఉన్నాం, కేసీఆర్ ఎంబడే ఉన్నాం, కేసీఆర్ పక్కనే ఉన్నాం, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాం మాట్లాడతారు. అదే ప్రజలంతా తిక్కుళ్ళ అమాయకుల ప్రజలు. సూటిగా అడుగుతున్నా నేను, మీకు దమ్ముంటే మీ పిసిసి ప్రెసిడెంటే టీవీలలో చెప్పిండు, రికార్డ్ అయి ఉంది. ఎస్ మా పార్టీలో చేరిండు వీళ్ళంతా అని చెప్పిండు, రికార్డ్ అయి ఉంది, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. అది చట్టపరంగా ఏం జరగాలో జరుగుతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకునేది, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా రేపు జరిగేది ఏందో చట్టపరంగా మా పార్టీ ఏం చేయాలో అది చేస్తుంది. కానీ మీరు మాట్లాడినటువంటి మాట ఆ గంభీరం, ఆ ఎగిరెగిరి మాట్లాడినటువంటి మాట ఇప్పుడు ఎక్కడ పోయి మరి? చాదరికి రాజీనామా చెప్పి లేదంటే ఏసు మా దాంట్లోనే ఉన్నారని చెప్పి ప్రకటించి ఇక మాట కట్టబట్టేటోళ్ళు పెద్ద చాలా పెద్ద శరం ఉన్నోళ్ళు కదా, మీరు మాట తప్పనోళ్ళు కదా, చాలా గొప్పలు కదా. ఏమన్నారు ఆ రోజు? చేరిన మా పార్టీలో మేము చేర్చుకున్నామని మాట్లాడారు. వాళ్ళతో మీటింగ్ పెడతారు, న్యాయపరంగా ఈ సమస్యను ఎట్లా అధిగమించాలో వాళ్ళకి సూచనలు సలహాలు చేస్తారు. మళ్ళీ వాళ్ళతోనే బయటకు వచ్చి మాట్లాడిపిస్తారు, మేము ఎక్కడ చేరలేదండి. ఇక దాని మీద అంతకంటే ఎక్కువ మాట్లాడితే వికారం అవుతుంది, ముచ్చట గలీజ్ అనిపిస్తుంది. మానవిమానం ఉండాలి, చేర్చుకున్న వాళ్ళకి కానీ చేరిన వాళ్ళకి కానీ ధైర్యం ఉండాలి. ఎస్ మేము చేరినాం, మేము రాజీనామా కూడా సిద్ధమే, మాకు బీఆర్ఎస్ నచ్చలే, కేసీఆర్ నచ్చలే, మాకు యుద్ధంలో నచ్చింది కాబట్టి మేము చేరినాం, రాజీనామా చేస్తున్నాం, చలో ఎన్నికలకు పోతాం చెప్పాలి దమ్ముంటే. ఆ 10 మంది, నేను ఏ ఒక్కరి వ్యక్తి గురించి మాట్లాడతలేదు. ఉందా పరిస్థితి? అందుకే రాష్ట్రంలో గత 21 నెలలుగా నెలకొన్నటువంటి పరిస్థితులు, ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు, వాటికి నిష్కృతి పరిష్కారం, మనం ప్రజల్ని ఐక్యపరిచి సంఘటితపరిచి ఈ ప్రభుత్వం మెడలు వచ్చేటువంటి విధంగా ప్రజల్ని నడపడం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత. కాబట్టి అందులో భాగంగానే రేపు 13వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్వాల ప్రాంతానికి వస్తున్నారు. ఇదేదో ఒక వ్యక్తి కోసమో ఇంకొకరి కోసమో కాదు, రాష్ట్రంలో మేము తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఒక కార్యక్రమం ఉంది. ఇవి తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా పార్టీపరమైనటువంటి సభలు సమావేశాలు ఉంటాయి, అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. అందులో గద్వాల ఆ రోజు ఇక్కడ
భారీ స్థాయిలో చేరికలు కూడా ఉన్నాయి. మీరే చూస్తారు, అందరూ గద్వాల ప్రజలు చూస్తారు, ఇక్కడ ఉండేటువంటి మీడియా కూడా చూస్తుంది. తద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియవస్తుంది. దానికోసం ఇవాళ సమాయత్తం చేయడానికే శ్రేణులందరినీ కూడా కార్యోన్ముఖులు చేయడానికి ఈ కార్యక్రమానికి ఒక రూపకల్పన చేసి విజయవంతం కావడానికి అందరి సహకారం ఆశించడానికి వాళ్ళు వచ్చినాం. మిమ్మల్ని కలుస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చొరవ తీసుకొని ఆదేశాలు ఇచ్చి పనులు జరిపించాలి. అది ఇచ్చిపెట్టి మాకు చెప్పలేదన్నమాట. చాతకంతనానికి అది నిదర్శనం. ఎండాకాలమే మనం చూసినాం ఈ ప్రాంతంలో ఎన్ని పంటలు నష్టపోయినావు. మేమే 2 సార్లు వచ్చి పర్యటించిపోయినాం. వేసుకునేటువంటి రైతులంతా కూడా నీళ్లు లేక మీరు వేసుకోండి మీకు ఎందుకు అని చెప్పి ప్రజాప్రతినిధులు మాట ఇస్తేనే వేసుకున్నారు. తీరా చేళ్ళు ఎండిపోతుంటే ముఖాలు సాటిస్తారు. రైతులు నష్టపోయిన అదంతా మీరు చూస్తున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం. మేము దిగిపోయినాడు లేదా ఈ ప్రభుత్వం ఎక్కినాడు కరెంటు ఎన్ని వేల మెగావాట్లు అందుబాటులో ఉందో అదే కరెంటు ఉంది. మీరేం పెంచలే అదనంగా. మరి ఆ రోజు మేము ఇచ్చింది ఎట్లా, మీరు ఇయ్యంది ఎట్లా? మేమున్న కాలంలో కరెంటు సకాలంలో రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా అయ్యింది ఎట్లా? మీ కాలంలో అయితలేదు ఎట్లా? ఎందుకు అయితలేదు? నీళ్లుండి ఇయ్యలేని పరిస్థితి, కరెంటు ఉండి ఇయ్యలేని పరిస్థితి. అంటే నిర్వహణ సామర్థ్యం లేక, సమిష్టిగా పనిచేసేటువంటి తత్వం లేక, ప్రజలకు పని చేసి ఫలితం తీసుకోవాలనేటువంటి ఆలోచన లేక, ఒక్క ఎకరా కన్నా అదనంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయకట్టు నీళ్ళు ఇచ్చారు ఎక్కడన్నా? 100 సార్లు మాట్లాడింటాం. ఇప్పటికి మేము 100 సార్లు ఎత్తి చూపించింటాం. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డిని 5-6 నెలలు కష్టపడితే 1000-1200 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది, 12 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్తే 90% పూర్తయిన ప్రాజెక్టును పక్కకు పడేసి పడవ పెట్టేసి దాని గురించి ఒక్కనాడు మాట్లాడకుండా ఉత్తర తెలంగాణకు వరప్రదాయమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఫలితం ఇచ్చి పంటలు పండి రైతుల అనుభవంలోకి వచ్చిన ప్రాజెక్టును మేడిగడ్డ కాడ ఒక 2 పిల్లర్లు పొంగిపోతానంటే దానికోసం మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి ఈ 21 నెలలుగా దుష్ప్రచారమే మీరు చేస్తున్న పని ప్రతిరోజు. మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసింది ఏంటి? హైదరాబాద్లో ఈరోజు హైదరాబాద్లో ఉండేటువంటి మహానగరానికి, హైదరాబాద్లో ఉండే జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు, వాటికి గోదావరి నీళ్ళని అంటే కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్ళనే మేము అప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి 1100 కోట్లతోన ప్రతిపాదిస్తే ఇప్పుడు వాళ్ళు మల్లన్న సాగర్కి వెళ్ళి అంటే 2 కూడా కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ రెండింటికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్ళే, గోదావరి నీళ్ళే. మల్లన్న సాగర్కి వెళ్ళి 7000 పైచిలకు కోట్లతోన హైదరాబాద్కు మంచినీళ్ళు తీసుకొని వస్తామని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి మాట మాట్లాడారు. దీని మీద కేటీఆర్ గారు కూడా స్పందించినారు. హైదరాబాద్ అంటే ఏ కాళేశ్వరం గురించి అయితే పూర్తయిన ప్రాజెక్టు ఉండి రైతులకు అందుబాటులో ఉండి పంటలు పండి నీళ్లు బారి ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి వాగులు వంకలు బారి దాదాపు 300 కిలోమీటర్ల దాకా కిందికి సూర్యాపేట, జనగామ, తుంగతుర్తి దాకా నీళ్లు పోయినటువంటి అనుభవం రైతులకు ఉంది, నీళ్లు బారిన అనుభవం ఉంది. అటువంటి ప్రాజెక్టును ఇలా పోయిన సీజన్ కానీ ఈ వానాకాలం సీజన్ కానీ యాసంగి కానీ నీళ్ళు ఇవ్వకుండా సముద్రం పాలు చేసి కిందికి మొత్తం సముద్రానికి పోతున్నాయి. అంటే గోదావరి నీళ్లు భవిష్యత్తులో ఆంధ్ర ప్రాంతానికి తరలించడం కోసం చంద్రబాబు నాయుడు గారికి సహకరించడం కోసం జరిగేటువంటి అతిపెద్ద కుట్ర ఇది. అంటే కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించి ఈ నీళ్ళు యథేచ్ఛగా కిందికి పోవడానికి చేసేటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. రైతులకు వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాల నుంచి తేరుకొని యథార్థం ఏందో అర్థం చేసుకోవడానికి తెలంగాణకు కొంత సమయం పట్టింది. కానీ అలా లోకానికి అంతా అర్థమైపోయింది. ఇట్లా ఉన్న నీళ్ళ నీయనికే చేత కాదు, ఉన్న కరెంటు నీయనికి చేత కాదు, చెప్పినటువంటి రైతు భరోసాకు చేత కాదు. మొన్న ఎన్నికలు పెడదాం అనుకొని మొన్న మాత్రం రైతు భరోసా వేసినారు, రైతు బంధు వేసినారు. మొన్న ఒక్కసారి, అంతకుముందు ఒకసారి ఎగ్గొట్టినారు, ఓసారి 3 ఎకరాలు 4 ఎకరాలకు ఇచ్చినారు, ఇంకోసారి 3-4 ఎకరాలకు కొంతమందికి ఇచ్చి ఆపేసినారు.